నందమూరి తారక రామారావు అంటే ఆ కుటుంబానికి పంచప్రాణాలు. 3 తరాలుగా వారు ఎన్టీఆర్ను, ఆయన మరణాంతరం బాలకృష్ణను దైవంగా కొలుస్తున్నారు. వారి ఇంటి నిండా ఎన్టీఆర్, బాలయ్య చిత్రపటాలే. ఉదయం లేవగానే అందరూ ఆ పటాలకు దండం పెట్టుకొనిదే ఏ పని ప్రారంభించారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు 11 రోజులు వారింట్లో పొయ్యి వెలగలేదంటే ఆయనపై ఉన్న అభిమానం ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య సినిమా వచ్చిందంటే ఆ ఇంట్లో వారందరికీ పండుగే. నందమూరి నటులపై ఇంత అభిమానం పెంచుకున్న వారు ఎవరు, ఎక్కడి వారో చూద్దాం. తెలుగు సినిమా రంగాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నటుడు నందమూరి తారక రామారావు. ఆయనను అభిమానించని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్యం కలుగక మానదు. అందరి అభిమానం సినిమాను పలుమార్లు చూసేవరకో, ఎన్టీఆర్ గురించి చర్చించేవరకో ఉంటుంది. కానీ తెలుగు గడ్డపై పుట్టకపోయినా ఎన్టీఆర్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తోంది కర్ణాటకలోని బళ్ళారికి చెందిన ఓ కుటుంబం. ఎన్టీఆర్, బాలకృష్ణ అంటే వారికి దైవంతో సమానం. సాధారణంగా ఇంట్లో ఒకరో ఇద్దరో అభిమానులు ఉంటారు. అయితే ఆ కుటుంబంలో 3 తరాల వారు ఎన్టీఆర్, బాలకృష్ణను పూజిస్తున్నారు. బళ్ళారిలోని మిల్లర్పేట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నివాసం ఉండే 76 ఏళ్ల మలియమ్మ చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ పై చెప్పలేనంత అభిమానం పెంచుకుంది. కుమారుడు, మనవరాళ్లు, మనవళ్లకు ఆ అభిమానాన్ని నూరిపోసింది. ఇలా 3 తరాల వారు నందమూరి హీరోలను దైవంగా కొలుస్తున్నారు. ఏ కష్టమొచ్చినా ఎన్టీఆర్ చిత్రపటం వద్దకు వెళ్లి వేడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని వారికి గట్టి నమ్మకం. పెద్ద రామారావు ఆయన అంటే చాలా ఇష్టం మాకి. అతను చచ్చిపోయినప్పటి నుంచి అతను సమాధి వరకు మేము భోజనం కానీ చేయలేదు. మాకు అతనంటే అంత ఇష్టము, అంతది మేము ఏ దేవుని చేయలేదు. మేము ఎన్టీఆరే మేము పూజ చేసేది, అంతా పటాలు వేసుకునేది, ఉదిబెత్తి తెచ్చేది అంతా మేమంతా ఇంట్లో వాళ్ళందరూ అదే కథే. మేము మా ఇంటి దేవురే అనుకోండి. బళ్ళారి మున్సిపల్ మార్కెట్లో కూరగాయలు విక్రయించే మలియమ్మకు వెంకటేష్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. ఎన్టీఆర్ మృతితోనే ఆమె అభిమానం పోతుందేమో అనుకున్నారు ఆ కాలనీవాసులు. కాని మలియమ్మ తన కుమారుణ్ణి ఏకంగా బళ్ళారి బాలయ్యగా మార్చేసింది. వృద్ధురాలైన తన తల్లి వ్యాపారాన్ని చూసుకుంటున్న వెంకటేష్ బాలకృష్ణ సినిమా వచ్చిందంటే కనీసం 30,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. బాలయ్య సినిమాలోని దుస్తులు, ఇతరత్రా వస్తువులతో వెంకటేష్ ఇల్లు నిండిపోయింది. వెంకటేష్ వేషధారణ, హావభావాలన్నీ కూడా నందమూరి బాలకృష్ణ మాదిరిగానే ఉండేలా మల్లెమ్మ తన కుమారుణ్ణి పెంచింది. పౌరుషం, సాహసం, దమ్ము, ధైర్యం, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు ఎక్కవచ్చే సింహాసాన్ని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నోట కట్టక కావచ్చు, కానీ డబ్బుకు లొంగని 4వ సింహమే ఈ బొబ్బులి సింహం. బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాలో పట్టుకున్న ఓ తరహా కత్తిని వెంకటేష్ 9,000 రూపాయలు ఖర్చు చేసి పోత పోయించాడు. బాలకృష్ణ వేసుకున్న తరహా దుస్తులతో ఆ కత్తి పట్టుకుని రహదారిపైకి వచ్చాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ న్యాయమూర్తి కూడా వెంకటేష్ వీరాభిమానాన్ని చూసి నేర ప్రవృత్తి లేదని గుర్తించి సాధారణ హెచ్చరికతో ఇంటికి పంపించారు. అన్నయ్యది ఫోటో పంపిస్తాడు. అన్నయ్య ఫోటో పంపించినప్పుడు అది కటౌట్ ఏముంటుందో చూసుకొని అది బాంబేకి పంపిస్తుంది. అది ఫోటో బాంబేకి పంపిస్తే బాంబే వాళ్ళు అది హెచ్కే జైన్ అనేది బళ్ళారిలో పెద్ద షాప్. అది హెచ్కే జైన్ వాళ్ళు అది ఏముంది ఫోటో డ్రెస్ రెడీ చేసి ఇచ్చేస్తారు. మరి తర్వాత మళ్ళీ షూస్లు, వాచ్లు, ఉంగరాలు అవన్నీ చేపించుకోవాలా, చాలా ఖర్చు వస్తుంది. ఎన్టీ రామారావు రాముడు, మా బాలయ్య బాబు కూడా రాముడే. బళ్ళారిలో వెంకటేష్ తెలుసా అంటే ఎవరు ఎక్కడ ఉంటారని అడుగుతారు. బళ్ళారి బాలయ్య ఇంటికి వెళ్ళాలి అంటే చాలు వెళ్లిన వారిని వెంటబెట్టుకుని వెంకటేష్ ఇంటి దగ్గర దిగబెడతారు. స్థానికంగా ఎంతోమంది వెంకటేష్ను అభిమానిస్తారు. కొందరు ఆయన పేరిట అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాలయ్య వేసుకున్న దుస్తులు, బూట్లు కొనుక్కునేందుకు వెంకటేష్కు కొందరు ఇప్పటికీ ఆర్థిక సాయం చేస్తున్నారు. బాలయ్య బాబు లెజెండ్ అయితే బళ్ళారిలో జూనియర్ బళ్ళారి బాలయ్య అని చెప్తారు సార్. ఈయన్ని అదే వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా గర్వం పడుతున్నారు. ఇప్పటికీ మన ఫ్యాన్స్ తరఫున ఆయన అంటే కూడా ఒక గుర్తింపు వచ్చింది. బళ్ళారి అంటే బాలయ్య బాబుకి ప్రతి బర్త్డే రోజు ఆయన పిలుచుకొని పోతాము, అక్కడ మాట్లాడిస్తాము. ఏదో ఆడియో ఫంక్షన్ కానీ, షూటింగ్ క్లాప్ కానీ ప్రతి ఫంక్షన్లకి పోతాం సార్.
ఇంట్లో వేరే దేవుడిని పూజ చేసేలేదు వాళ్ళు ఎప్పటికీ కూడా. ఇంట్లో దేవుడు లేడు వాళ్ళకి. భగవంతుడు అంటే ఎన్టీ రామారావే, తర్వాత బాలకృష్ణ. అదే రూపంలో వాళ్ళు ఇంతవరకు పూజించుకుంటూ ఉన్నారు వాళ్ళు. బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానంతో మేము కూడా అదే అభిమానంతో వాళ్ళకి ఏ సహకారం కావాలని నేను కూడా చేస్తాను. వెంకటేష్కు 5 కుమార్తెలు, ఓ కుమారుడు. కుమారుడి పేరు తారక రామారావు. కుమార్తెలందరికీ పెళ్లి చేసిన వెంకటేష్ వారి శుభలేఖలో నందమూరి తారక రామారావు, బసవ తారకం దంపతుల ఫోటోలు ముద్రించారు. ఇలా చేయడం వల్లే వారి కుటుంబాలు అష్టైశ్వర్యాలతో ఉన్నాయని ఆ కుటుంబం నమ్ముతోంది. వెంకటేష్ 5 కుమార్తెలకు బాలకృష్ణ అంటే ఎనలేని అభిమానం. బాలకృష్ణ సినిమా విడుదలైతే తొలి రోజు, తొలి ఆటకు వారందరూ కలిసి వెళ్తారు. మాకి సన్నప్పటి నుంచి సినిమాలు చూసేదే అలవాటు చేసినాడు మా నాయన. యా గుళ్ళకి పిలుచుకోపోడు, ఫస్ట్ షో చూసేస్తాం మేమందరూ. మా నాయన యా పాత్ర వేసుకుంటే బాలయ్య వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు మా నాయన వేసుకునేవాళ్ళు. మా నాయన వెనుకలనే పోయేవాళ్ళు మేము. అలాగే మాకు ఆ రోజు అంతా మాకు ఒక రోజు పండగలాగా ఉంటుంది సార్. మాకు నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకున్నావు, షూటర్ని కాల్చి పారేస్తున్నా కొడక. ఈ కుటుంబానికి నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణలే ఆరాధ్య దైవాలు. ఏడాదికి 2 సార్లైనా నందమూరి బాలకృష్ణ దర్శనం చేసుకోకపోతే వీరు తప్పించిపోతారు. బళ్ళారి నుంచి కెమెరామెన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్.